రష్యాలో పుతిన్ ని ఎదిరించిన వారు ఎవ్వరూ మిగలరు అనేది మరోసారి నిజమని తేలిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మరణం వెనక ఉన్నది అనారోగ్యం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వమే చేయించిన పక్కా ప్లాన్డ్ మర్డర్ అని 5 యూరోప్ దేశాలు బాంబు పేల్చాయి. అది మామూలు హత్య కాదు. దక్షిణ అమెరికా అడవుల్లో కనిపించే ఒక విషపూరితమైన కప్ప నుండి సేకరించిన విషంతో ఆయన్ని అంతం చేశారని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 5 దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అసలు 2024 ఫిబ్రవరి 16న సైబీరియా జైల్లో ఏం జరిగింది? అసలు ఎపిబాడిటైన్ అనే విషం నవాల్నీ శరీరంలోకి ఎలా వచ్చింది? ఈ స్టోరీలో చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాన ప్రత్యర్థి నావల్నీ మృతి ఇప్పుడు మరోసారి ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. రష్యా ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగిన అలెక్సీ నావల్నీ మరణం వెనుక భారీ కుట్ర ఉందని 5 యూరప్ దేశాల విదేశాంగ మంత్రులు ఆరోపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2024 ఫిబ్రవరి 16న జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో నావల్నీ మృతి చెందారు. అధికారికంగా రష్యా ప్రభుత్వం అధిక రక్తపోటు, అనారోగ్యం కారణంగానే ఆయన మరణించారని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా చేసిన ప్రకటన ఈ వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పింది. నవాల్నీ మృతదేహం నుంచి సేకరించిన నమూనాల విశ్లేషణలో ఎపిబాడిటైన్ అనే విష పదార్థం ఆనవాళ్లు కనిపించాయని 5 దేశాల విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఎపిబాడిటైన్ అనేది సాధారణ విషయం కాదు. ఇది దక్షిణ అమెరికాలో కనిపించే డాట్ కప్పల చర్మంలో ఉండే అత్యంత ప్రమాదకర నాడి విషయం. ఇలాంటి కప్పలు రష్యాలో లేవు. అంటే ఈ విషయాన్ని ప్రత్యేకంగా సేకరించి ప్రణాళికాబద్ధంగా ప్రయోగించినట్టేనని యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. నావల్నీది సహజ మరణం కాదని, ఇదొక ఆపరేషన్ అని వాదిస్తున్నాయి. అంతేకాదు, రసాయన ఆయుధాల వినియోగంపై ఉన్న అంతర్జాతీయ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని కూడా యూరప్ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంపై రసాయన ఆయుధాల నియంత్రణ సంస్థకు అధికారిక ఫిర్యాదు చేస్తామని 5 దేశాల విదేశాంగ మంత్రులు ప్రకటించారు. ఈ ఆరోపణలతో రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూకే విదేశాంగ మంత్రి యోవిట్ కూపర్ స్పష్టంగా పేర్కొన్న మాటలు మరింత సంచలనానికి దారితీశాయి. నావల్నీ రష్యా ప్రభుత్వానికి ఒక రాజకీయ ముప్పుగా మారారని, ప్రభుత్వ అవినీతిపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించారని, ప్రజల్లో ఆయనకు పెరుగుతున్న ఆదరణ అధికార వర్గాలకు ఆందోళన కలిగించిందని, అందుకే ముందుగానే ఆయనను రాజకీయ రంగం నుంచి పూర్తిగా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. నావల్నీ పేరు రష్యాలో కేవలం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాదు, అవినీతి వ్యతిరేక పోరాటానికి చిహ్నంగా నిలిచింది. సోషల్ మీడియా ద్వారా, వీడియో దర్యాప్తుల ద్వారా ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పుతిన్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. చివరికి న్యాయస్థానం ఆయనకు 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలులో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం తగ్గలేదని విశ్లేషకులు అంటున్నారు. అదే కారణంగా ఆయనను శాశ్వతంగా మౌనం చేయాలనే ప్రయత్నం జరిగిందా అన్న అనుమానం ఇప్పుడు యూరప్ దేశాలు బలంగా వ్యక్తం చేస్తున్నాయి. గతంలోనూ నావల్నీపై విష ప్రయోగం ఆరోపణలొచ్చాయి. 2020లో కూడా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లారు. అప్పట్లో జర్మనీలో చికిత్స పొందారు. ఆ సందర్భంలోనూ నాడీ విషం ప్రయోగం జరిగిందని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఇప్పుడు మరణానంతరం వచ్చిన ఈ కొత్త ఆరోపణలు పాత సంఘటనలు మళ్లీ గుర్తు చేస్తున్నాయి. నావల్నీ భార్య యూలియా నవల్నయా గతేడాది చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. తన భర్తపై విష ప్రయోగం జరిగినట్లు 2 స్వతంత్ర ప్రయోగశాలలు నిర్ధారించాయని ఆమె వెల్లడించారు. ఆయన మరణం వెనుక పుతిన్ హస్తం ఉందని ఆమె బహిరంగంగా ఆరోపించారు. మరోవైపు రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చుతోంది. నావల్నీ అనారోగ్యంతోనే మరణించారని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని చెబుతోంది. విదేశీ దేశాలు రాజకీయ లాభాల కోసం రష్యాను అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని ప్రతిపాదించారు. అంతర్జాతీయ ఒత్తిడి పెరిగినా రష్యా మాత్రం తన వైఖరిలో మార్పు ఉండదని సంకేతాలిస్తోంది. అయితే రసాయన ఆయుధాల ఒప్పందం ప్రకారం సభ్య దేశాలు నాడీ విషయాలు, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేయకూడదు, వినియోగించకూడదు. యూరప్ దేశాలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే అది అంతర్జాతీయ నిబంధనల తీవ్ర ఉల్లంఘన అవుతుంది. ఇదే కారణంగా ఈ వ్యవహారం కేవలం ఒక దేశపు అంతర్గత రాజకీయ అంశంగా కాకుండా గ్లోబల్ భద్రతా అంశంగా మారుతోంది. మరోవైపు అంతర్జాతీయ సంస్థలు స్వతంత్ర విచారణ చేస్తామన్న రష్యా ఒప్పుకోవడం లేదు. యూరప్ దేశాల ఆరోపణలను కేవలం రాజకీయ ప్రచారంగా కొట్టిపారేస్తోంది.
రష్యాలో రాజకీయ పరిస్థితులు ఇప్పటికే కఠినంగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ప్రతిపక్ష నాయకులపై కేసులు, మీడియాపై నియంత్రణ, ప్రభుత్వంపై విమర్శలు చేసే స్వరాలుపై కఠిన చర్యలుంటాయి. అలాంటి నేపథ్యంలో నావల్నీ మరణంపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన జీవించుంటే భవిష్యత్తులో రాజకీయ సవాలు విసిరగలడనే భయం అధికార వర్గాల్లో ఉండేదని యూరప్ దేశాల నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు, దౌత్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ విష ప్రయోగ ఆరోపణలు ఆ ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది. భవిష్యత్తులో కొత్త ఆంక్షలు, అంతర్జాతీయ దర్యాప్తు, మరింత దౌత్య ఘర్షణలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అలెక్సీ నావల్నీ మరణం రష్యా రాజకీయ వ్యవస్థ, ప్రతిపక్ష స్వరాల భవిష్యత్తు, అంతర్జాతీయ నిబంధనల అమలుపై ప్రభావం చూపిస్తోంది. నిజంగా విష ప్రయోగమే జరిగిందా? జరిగితే దాని వెనక ఎవరున్నారు? అంతర్జాతీయ దర్యాప్తు ఏం తెలుస్తుంది అనేది ప్రశ్నలకు త్వరలో సమాధానం రానుంది.